వెల్కమ్ టు సుప్రియా వరల్డ్. ఈరోజు మీ అందరికీ నేను కొబ్బరి అన్నం అనేది ఎలా తయారు చేయాలో చూపించిపోతూ ఉన్నాను. ఈ కొబ్బరి అన్నం అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఫస్ట్గా అయితే మనము ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ జీరా వేసుకోవాలి, తర్వాత మస్టర్డ్స్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలండి, తర్వాత పచ్చిశనగపప్పు అనేది వేసుకోవాలి, తర్వాత మినపప్పు వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి. దాన్ని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత చిల్లీ కూడా వేసుకోవాలి, రెడ్ చిల్లీ. తర్వాత గార్లిక్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని తర్వాత పెప్పర్ పౌడర్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కోకోనట్ అనేది ఫ్రెష్ది తురుముకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది. తర్వాత వండిన రైస్ని 1 కప్పు అయితే నేను వేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్ మనము కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.